హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని ఖైరతాబాద్కి వచ్చేసాం. ఖైరతాబాద్లో ఉంటున్న వసంత లక్ష్మి గారు వారి మిద్దె తోటని మనకు పరిచయం చేయడానికి ఆహ్వానించారు. మరి వారితో మాట్లాడుతూ వారి మిద్దె తోటని పరిచయం చేసుకుందాం. కమ్ ఆన్, లెట్స్ గో. ఓకే, వసంతలక్ష్మి గారు మరో ఎపిసోడ్కి సుస్వాగతం అండి. సో క్రితం ఎపిసోడ్లో మీ మిద్దె తోటలో చాలా విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము. ఈనాటి ఎపిసోడ్లో కూడా మిగతా విషయాలు తెలుసుకుందాము. సో మరి ఈనాటి ఎపిసోడ్లో అంటే మీకు తెలిసిందే మన సెగ్మెంట్, మనం ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మీ మిద్దె తోట నుంచి కాయ కానీ పండు కానీ పువ్వు కానీ ఏదైనా చూపించి మొక్క ఏంటి అని అడుగుతుంటాం. మరి ఈనాటి ఎపిసోడ్లో ఏ మొక్క చూపిస్తున్నారు మన ఆడియన్స్కి క్వశ్చన్ లాగా? ఈ మొక్క ఏమిటో మీకు తెలుసా? ఇది ఓకే, ఈ మొక్క చూసి గెస్ చేయాలి. ఈ మొక్క చూసి మీరు గెస్ చేయండి. ఓకే, దీన్ని మీరు తెలుసుకోగలుగుతారేమో. ఓకే, ఈ మొక్క చూడండి. ఈ మొక్క చూసి ఇదేంటో మీరు గెస్ చేయండి. ఇక్కడ ఉంది కానీ ఇది చూపించాం మేము. లేదు, అసలు ఇక్కడ ఏం లేదు. లేదా చిన్నగానే ఉంది. చిన్నగానే ఉంది, పర్లేదు, అయినా కానీ పర్లేదు. కానీ ఇది అదే క్లూ ఏమని ఇస్తారా? ఫ్రూటా, పూల మొక్క, వెజిటేబులా? ఇది పూల మొక్క. పూల మొక్క. ఓకే, ఇది పూల మొక్క. మీరు గెస్ చేయండి. ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్ లో మేము రివీల్ చేస్తాం. ఓకే ఓకే అండి. సో మన తోటలోకి ఎంటర్ అయిపోదాము. ఈ మొక్క నుంచి స్టార్ట్ చేద్దాం. గులాబీయా? ఇది పన్నీర్ గులాబీ అంటారు. పన్నీర్ గులాబీ అంటారు. ఈ గులాబీ చాలా స్మెల్. పువ్వు పూసిందంటే మొత్తం గార్డెన్ అంతా మనకి స్మెల్ వస్తూ ఉంటుంది. ఓకే, పన్నీర్ గులాబీ. పన్నీర్ గులాబీ, పన్నీర్ రోజ్ అంటారు దీన్ని. అలాగే బేబీ పింక్ రోజ్ అంటారు అనమాట దీన్ని. అది మొన్న కటింగ్ చేశాక ఇప్పుడే చిగుర్లు వస్తున్నాయి. ప్రూనింగ్ చేశాను. ప్రూనింగ్ చేసేసి కొమ్మలు అందరికి ఇస్తూ ఉంటాను. ఇది కొమ్మ ద్వారా ప్రోపగేట్ అవుతుంది అనమాట. కొమ్మతోటి నేను ఇప్పుడు మనకి ఇలా వచ్చింది కాబట్టి ముదురు కొమ్మలు కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ముదురు కొమ్మ కదా ఇది, దీని లోపల చిగురు లేదు. ఈ ముదురు కొమ్మ దగ్గర కట్ చేసి ఎక్కడొక్కడ గుచ్చితే అది చిగురు వేసేస్తుంది. అలాగా నేను చాలా మందికి ఈ మొక్క ద్వారా చాలా మందికి మొక్కలు ఇచ్చాను. వచ్చిన వాళ్ళందరికీ కూడా, మా గార్డెన్ చూడటానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను స్టెమ్ కటింగ్ చేసి ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు మరి ఇస్తారు సరే, మరి ఫాలో అప్ చేస్తారా? వాళ్ళు బాగా మొక్క చెప్తాను, అడుగుతూ ఉంటాను. బతికిందాంటి, వస్తోందాంటి అని చెప్తూ ఉంటారు అనమాట. ఫోటోలు పెట్టమని చెప్పాలండి. అది కరెక్టే మీరు చెప్పింది. అంటే ఒకవేళ ఒక్కోసారి స్టెమ్ కటింగ్ లో రాకపోతే వాళ్ళు రాలేదండి, పోయిందండి అంటారు. అయితే నేను ఈసారి స్టెమ్ కటింగ్ ఇవ్వను మీకు, నేను దాన్ని ప్లాంట్ చేసి ఇస్తాను. నెక్స్ట్ ఉన్న గులాబీ ఉంది కదా, అది కొన్న మొక్క. ఇది కొన్న చెట్టు. ఇది డబల్ కలర్ గులాబీ అనమాట. ఇది ఉంది కదా, ఇది మళ్ళీ ఇది నాటు గులాబీ అనమాట. ఫస్ట్ లాగానే దీనికి కూడా స్టెమ్ కటింగ్ తో వస్తుంది. పన్నీర్ గులాబీలు కానీ ఈ డబుల్ కలర్ కానీ అప్పుడు ఉండేవి కాదు కదా, ఓన్లీ ఈ నాటు గులాబీ ఒకటి. ఈ చెట్టు ఉండేది మా ఇంట్లో, నాటు గులాబీ. గులాబీ అంటే గులాబీ అంతే అంతే. గులాబీ అంటే గులాబీనే కానీ రంగురంగుల్లో గులాబీలు ఉండటం కానీ అవన్నీ అప్పుడు లేవు. మాకు ఒక సన్నజాజి, విరజాజి, మరి గుత్తుల పూలు, అలా దేవుడి పూజకి చాలా గరుడవర్ధన, నందివర్ధన అలా అని చిన్నప్పుడు చాలా పూలు ఉండేవి. డిసెంబర్ లో రకరకాలు అలాగా ఉంటుంది. మందారాలు, ఎస్పెషల్లీ మందారాలు మాత్రం చాలా ఉండేవి. మందారాల్లో కూడా చూస్తే నాటు మందారం ఒకటే కదండి? నాటు మందారం ఒకటే. ఇప్పుడు చూస్తేనేమో రకరకాల మందారాలు వస్తున్నాయి. అంటే జూకా మందారం మా ఇంట్లో ఉండిందండి ఎప్పుడో. నా చిన్నప్పటి నుంచి నాకు మా అమ్మగారు ఏదైనా ఏలూరు ఎక్కడికన్నా పెడితే ఓ మందార మొక్క కొనుక్కుంటారు. అలా ప్రతిదీ మొక్కలు పెంచుకుంటారు. మందార మొక్కలు యూస్ చేస్తారు హెయిర్ కి గాని దీనికి యూస్ చేస్తుంటారని? నేను ఇప్పటికీ యూజ్ చేస్తాను.
నా నా జుట్టు రహస్యం కూడా నేను ఎప్పుడు కలర్ వేసుకోలేదు. లేదు మా మదర్ కూడా ఇలాగే ఉంటుంది ఇప్పటికి కూడా. మా మదర్కి అసలు అంటే 70 అయినా కానీ ఎక్కువ ఏం బ్లాక్ అవ్వలేదండి, అది వైట్ అవ్వలేదు చాలా. అమ్మకి 89, అమ్మకి ఇప్పుడు 89. మా అమ్మగారు ఆవిడ కూడా అలాగే. రైట్ సూపర్. అంటే అంటే మందార పూలతో అమ్మ చిన్నప్పుడు మాకు నూనె తయారు గుంటకలకు రాకనే ఉంటుంది. అవును గుంటగరగర అది కూడా దాంతో కూడా ఎట్లా రెడీ చేస్తారు? ఇప్పుడు చాలా మంది ఇది చూస్తుంటారు, ఇప్పుడు ఆయిల్ తయారు చేశారు అని అంటే అవునా నేను ఊరుకున్నాను నన్ను తిట్టుకుంటూ ఉంటారు. ఆయిల్ ఎలా తయారు చేస్తారు వాళ్ళు చెప్పుకోవచ్చు కదా అని నేను అడుగుతుంటారు. చెప్తాను. మందార పువ్వులన్నీ కోసుకొని మనము స్టవ్ మీద గిన్నెతో నూనె పెట్టేసుకొని ఆ నూనెలో కొంచెం మరుగుతూ ఉన్నప్పుడు ఈ గుంటకలగరాకు మందార పువ్వులు దాంట్లో వేసేసి మనము వేసేసి కొంచెం మరిగేదాకా ఉంచి తీసేసి దాంట్లో మనకి స్మెల్ రావటానికి మంచి వాసన రావడానికి దాంట్లో ఖర్జూరాలని దొరుకుతాయి. ఖర్జూరాలని ఒక కొమ్మ నుంచి కట్ చేసిన ముక్కలు ముక్కలుగా ఉంటాయి అన్నమాట. ఒక కొమ్మ కట్ చేస్తే ఎట్లా ముక్కలు చెక్క ముక్కల్లాగా ఉంటాయో అవి సుగంధం వస్తుంది అనమాట దాని నుంచి. అవి తెచ్చుకుని దంచి దాంట్లో అమ్మ వేసేది మా అందరికి ఆ నూనె వాడు. ఖర్జూరాలంటే ఇప్పుడు మనకి ఇప్పుడు అవి దొరుకుతాయంటారు? దొరుకుతాయి బజార్లో మామూలుగా ఆయుర్వేదం షాపుల్లో. అంటే ఆయిల్ పోసా అన్నారు ముందు, ముందు కోకోనట్ ఆయిల్ మనం గిన్నెలో పోసుకుని స్టవ్ మీద పెట్టి అది వేడి ఉక్కుతూ ఉండగా మనం మందార పువ్వులు వేసేసి ఈ గుంటగలగ రాకని ఉంటుంది అది దాన్ని భృంగరాజ్ అంటారు. గుంటగలగ రాకు అంటే భృంగరాజ్ అన్నమాట. మా ఇంటి మా ప్రతి కుండీలోనూ ఉంటే పీకేస్తూ ఉంటాను. చాలా ఎక్కువైపోయింది నాకు ఇక్కడ అన్ని కుండీలలోనూ చాలా చాలా ఉంది. ఇప్పుడు కూడా అక్కడ ఉండాలి. నేను అంటే ఊరికే కలుపులాగా పెరిగిపోతుందని పీకేస్తూ ఉంటాను. ఎవరికైనా కావాలంటే మనం ఇవ్వచ్చు, కానీ అనవసరంగా అక్కర్లేకుండా మన కుండీలలో ఉన్న బలం లాగేస్తూ ఉంటుంది. మొక్క బాగా వేగంగా వచ్చేస్తుంది అది. వేగంగా వస్తుంది మనం యూజ్ చేసుకోవట్లేదు ప్రాపర్ గా దాన్ని. అయితే చేసుకుంటాం, కానీ ఎవరికైనా కావాలంటే ఇస్తాము, లేకపోతే మనకి ఎక్కువ అవుతుంది కదా అని చెప్పి పీకేస్తూ ఉంటాను. ఇది పచ్చిమిర్చి అన్నమాట. నేను అన్ని గింజలు వేసుకుని గింజలు మన ఇంట్లో ఎండుమిర్చి వాడేశాక అడుగున కాసిన గింజలు వచ్చేస్తాయి. ఆ గింజలు వేస్ట్ చేయకుండా ఇదిగో ఈ విధంగా పోసేస్తాను నారు. పచ్చిమిర్చి నారు అన్నమాట. ఒక్కొక్కటి కొంచెం ఇంత మాత్రం ఎదిగిన తర్వాత వాటిని 4-5 మొక్కలు తప్పున అన్నిటిల్లోనూ పాతి పెట్టుకుంటాను. ఎట్లంటే ఇప్పుడు ఎండుమిర్చి తీసుకుంటాం, చాలా ఎండుమిర్చి పోపులో వేసుకుంటాం కదా, వేసుకునేటప్పుడు కొన్ని గింజలు పడిపోతూ ఉంటాయి కదా, గింజలు వచ్చేస్తాయి. ఆ గింజలన్నీ తీసుకొచ్చి ఇందులో పోసేస్తే మొక్కలు వచ్చేస్తాయి. అసలు మనకి పచ్చిమిర్చి మనము బయట కొనుక్కోకర్లా, ఎండుమిర్చి పోస్తే మొక్కలు వచ్చేస్తాయి. ఆ మొక్కల్ని మనం తీసి అన్ని కుండీలలో నాటుకుంటే. నాకు ఇప్పుడు కారం తయారు చేయటానికి మొన్నటిదాకా కాసిన ఎండుమిర్చిని పళ్ళెల్లో పోసి పెట్టి ఉంచాను. సో ఎండుమిర్చి కూడా అండి ఇప్పుడు చూసుకుంటే ఇంతకుముందు ఎండుమిర్చి నా చిన్నతనంలో చూసినప్పుడు ఎండుమిర్చి అంటే పట్టని పగిలిపోయేవి. ఇప్పుడు ఇలా గుంజాల్సి వస్తుందని పగలగడం అంటే అలా ఎందుకు అవుతాయి అంటే చెట్టు మీదనే చక్కగా పండేదాకా ఉండటల్లా. బిఫోరే చెట్టు మీద చక్కగా పండాక కోసామనుకోండి, అది మనం ఇలా అంటగానే పటక్కుమంటుంది. అది అలా కాకుండా కొంచెం ఎదగకుండా ఉంచేసిన చెట్టు కాయ ఉంటుంది కదా, అది దాంట్లో ఉన్న జవాబంతా పోయి విరగటానికి దానికి శక్తి సరిపోతుంది. అలా కూడా నేను గమనించాను. బాగా అంటే ఫుల్ పరిపక్వత చెందాలి. ఒక 10 మొక్కలు మనము పచ్చిమిర్చి వేసుకుంటే ఇంట్లో కనుక మనకి సరిపోతుంది. నాకు బయట కొనక్కర్లేకుండా పచ్చిమిర్చి కొన్నాళ్ళు వచ్చాయి. ఎందుకంటే బయట పచ్చిమిర్చి కూడా బయట ఎక్కువ పురుగు మందులు ఎక్కువగా కొడతారు అన్నిటికీ అండి. అసలు ఏ మొక్కకి మనం ఏ కూరకి పురుగు మందు కొట్టకు. వాళ్ళకి 10 కాయలు కాసాయి అంటే ఒక మొక్క, నేను అదే చెప్తాను, వాళ్ళకి 10 కాయలు వచ్చాయి అంటే వాళ్ళు 10 కాదు 100 రూపాయలు పురుగు మందు కొడితే వాళ్ళకి 10 కాయలు వస్తాయి.
ఏం తింటున్నాం ఏంటి ఏం తింటున్నాము అంటే అందులోనే అంటే మనం ఇంకా మిగతా అన్ని పండించలేము ఇంట్లో కూడా కొన్ని మనకు కావాల్సినవి పండించుకోగలుగుతున్నాము అంతే. మన 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 దాంట్లో ఎన్నైతే మనం అన్ని పండించుకుంటే ఉన్న ప్లేస్ లో నాకు ఎలిజబెత్ గారు చెప్పారనమాట, మీరు పువ్వులు కాదు మీరు కూరలు పండించండి, కూరలు పళ్ళు పండించండి, నేను అప్పుడు మీ గార్డెన్కి వచ్చి రికార్డ్ చేస్తాను. నాకు కావాల్సింది కూరలు పళ్ళుతో ఆహారంతో మన ఆరోగ్యం బాగుండాలి అని ఆవిడ చెప్పారు. ఆవిడ చెప్పింది చాలా కరెక్ట్ అన్నమాట. నేను అది ఫాలో అయ్యాను. ఫ్లవర్స్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. ముందు ఫ్లవర్స్, తర్వాత ఆవిడ చెప్పాకే నాకు నేను కరోనా అయిపోయిన తర్వాత ఒకసారి ఆవిడ వచ్చి మన గార్డెన్ కి రికార్డ్ చేశారు. అప్పుడు ఓన్లీ పువ్వులే ఉన్నాయి, ఇంకేమీ లేవు కూరలు. అప్పుడు ఆవిడ చెప్పారు, మీరు ఆకుకూరలు వేయండి, కూరలు పండిస్తాను, ఇంత మంచి ప్లేస్ ఉన్నప్పుడు మీకని. అప్పటి నుంచి నేను కూరలు మొదలెట్టాను. దాంతో ఇప్పుడు ఈ ఏడాది పళ్ళు కూడా వచ్చాయి. అది కూడా చూద్దాం. ఇది పచ్చిమిర్చే నారు పోసాను కదా, నారులో వచ్చింది అనమాట. ఇవన్నీ తీసి మళ్ళీ అన్నిట్లో పాతాను. ఇది బచ్చలండి, ఇది కూడా కొన్ని ఎర్ర బచ్చలు కూడా వస్తుంటది కదా. ఎర్ర బచ్చలి ఉంది, కానీ ఎర్ర బచ్చలు అంత బాగా రాదు. ఇది మామూలు బచ్చలే, ఆకుపచ్చగా ఉంటుంది. ఇది మనము కందా బచ్చలి కింద వాడుకోవటానికి ఆకుకూర. ఇది పెట్టి ఎన్ని రోజులు? దీని స్టెమ్ చూస్తుంటే లావుగా ఉంది. లావుగా ఉంది. ఇది పెట్టి నేను పెట్టలేదు, ఇది పడే మొలిచింది. అంటే కిచెన్ వేస్టేజ్ కిచెన్ వేస్ట్ లో ఎక్కడో మొలిచేసింది పట్టుకొచ్చి. ఇలా కిచెన్ వేస్టేజ్ లో ఇలా అంటే మనం వాలంటరీగా వచ్చిన మొక్కలు ఏదైతే చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అసలు కిచెన్ వేస్ట్ లో వచ్చినవే బాగా కాస్తున్నాయి. ఎందుకంటే మామూలుగా మనం వేసిన మొక్క చచ్చినా లేవదో ఒక పట్టాన నేలలో వేసిన తర్వాత అది రావటానికి టైం పడుతూ ఉంటుంది. కిచెన్ వేస్ట్ లో వచ్చిన టమాటాలు, అది కిచెన్ వేస్ట్ లో వచ్చిన టమాటాలు ఎంత బాగా కాసాయో, చాలా కోసేసాను ఇప్పటికి. మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు కదండి వాటికి? అక్కర్లేదు, రాలిపోతుంది. ఇంట్లోనే నేను అన్ని కూరలు ఆకుకూరలన్నీ నేను ఇంట్లోనే చేసుకుంటాను, పండించుకుంటాను. ఆకుకూరలు అసలు బయట అస్సలు కొనకూడదు అనిపిస్తుంది. వాళ్ళు ఎక్కడ ఏ నీళ్లతో పండిస్తారో ఆ నీళ్ళని కడుపులోకి వెళ్తాయి మనకి అని చెప్పి ఆకుకూరలు, మిగతా కూరల్లో కొంచెం పండేదాకా టైం తీసుకుంటాయి, కానీ ఆకుకూరలు మాత్రం వెంటనే పండుతాయి. అవి మనకి తొందరగా పొల్యూషన్ రావడానికి ఆస్కారం ఉంది. ఆకుకూరలైనప్పుడు ఎంత తక్కువ గార్డెన్ ఉన్న వాళ్ళైనా సరే, ఎంత తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళైనా సరే, ప్రతి ఒక్కరూ కూడా నా ఉద్దేశ ప్రకారం ఆకుకూరలు ఇంట్లో పండించుకోవటం చాలా ఆరోగ్యం. సో ఇక్కడ జామ అండి, ఇది జామ పడి లేచిన జామ. ఓకే, ఇది నేను వేయలేదు. దానికి మనం వాడుకుంటున్న వాటిల్లో ఎలా వచ్చిందో తెలియదు, పడి లేచింది, వాలంటరీగా వచ్చేసింది. సరేలే ఎందుకు తుంపేయటం అని చెప్పేసి ఉంచాను. ఇది వచ్చి ఇంకా ఏడాది కాలేదు. పీకేద్దామా, చిన్న దాంట్లో ఎలాగూ రాదు అనుకున్నాను, కానీ మనసొప్పలేదు పీకటానికి. వచ్చిన మొక్కని పీకటం ఎందుకు అనుకున్నాను. దానికి ఒక ప్రతి తలకాయ బాగా వస్తుంటే ప్రూనింగ్ చేశాను మొన్ననే. ఇలా ప్రూనింగ్ చేయగానే ఒక తలకాయకి మొగ్గలు వచ్చేసాయి. అంటే 1 year లోపుగా ఇది కాస్తుందని మనకు అర్థమైంది. ఈ చెట్టు 1 year లో, మామూలుగా పడిలేచిన మొక్క త్వరగా కాయదు అంటారు, కానీ కూడా మనకి అలా నాకు అర్థమైంది. నిన్ననే చూశాను, దీనికి 2 మొగ్గలు కనిపించాయి. ప్రూనింగ్ మెయిన్. మనం ఇచ్చే పోషకాల వల్ల కూడా మొక్క తొందరగా వస్తుంది. మనం ఇచ్చే పోషకాలు ఎంత బలంగా ఉంటే మొక్కలు కూడా అంత బలంగా వస్తాయి. పోషకాలు అంటే ఇప్పుడు మనం ఇంట్లో చేసుకునేవి, ఇప్పుడు బీట్రూట్ తెచ్చుకున్నాం అనుకోండి, ఆ బీట్రూట్ చెక్కు తీసేసుకుని ఆ చెక్కుని మనం గ్రైండ్ చేసేసి ఆ వాటర్ ఇస్తాం అన్నమాట. చెక్కుని గ్రైండ్ చేసుకో, చెక్కు కానీ ముక్క కానీ, ముక్కలు మనం వాడుకుంటాము, చెక్కు ఉంటుంది కదా, పైన చెక్కు తీసేసింది, అది మనం మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేసి ఒక రోజు వాటర్ లో నీళ్లలో అట్టే పెట్టేస్తే మంచి రెడ్ కలర్ లో వచ్చేస్తుంది. దాని వల్ల ఏంటండి? అదే చెప్తున్నాను. బీట్రూట్ మనిషికి ఎంత ఉపయోగమో
చెట్టుకు కూడా అంత ఉపయోగం. బీట్రూట్ వల్ల మనిషికి బ్లడ్ పడుతుంది అంటారు, శరీరానికి ఎంత ఉపయోగమో అలాగే దానికి కూడా మంచి ప్రోటీన్ అందుతుంది బీట్రూట్ వల్ల. అలాగే ఉల్లిపాయ రసంతో ఉల్లిపాయలు ఆకులు అవన్నీ తీసేసిన ఉంటాయి కదా, ఉల్లి పొట్టు నీళ్ళల్లో వేసుకొని దాన్ని కూడా మొక్కలకు వేస్తాం. అలాగే అరటిపండు తొక్కలు ఉంటాయి కదా, ఆ తొక్కలు కూడా నీళ్ళల్లో వేసి 2 days ఉంచేసిన తర్వాత దాన్ని పిసికేసి ఆ పల్పు తీసి మొక్కలో వేయచ్చు. ఆ వాటర్ కూడా ఇంకా కాస్త యాడ్ చేయాలి. ఏదన్నా మనము ఏవి ఇచ్చినా కూడా పోషకాలు వాటిని డైరెక్ట్గా ఇచ్చేయకుండా వాటిల్లో వాటర్ కలిపి 4-5 మొక్కలకి మనం వేసుకోవాలి, డైల్యూట్ చేయాలి. అలా డైల్యూట్ చేయకుండా మొక్క మొదట్లో పోయకూడదు. మొక్క వేరు వ్యవస్థ దెబ్బతింటుంది అన్నమాట, ఆ ఘాటుకి తట్టుకోలేక. అందుకని మనం మొక్కకి చుట్టూరా సో ఏదైనా సరే మనం డైల్యూట్ చేయాలి. 1:10 అది మనకు ఉన్నదాన్ని బట్టి, మనకున్న మొక్కలను బట్టి కూడా కొంచెం డైల్యూట్ చేసే ఇవ్వాలి. సో డైల్యూట్ చేసి ఇచ్చుకోవాలి. అండ్ అలాగే దీని గురించి మనం స్టార్టింగ్ లో డిస్కస్ చేసాము. సో దీని గురించి చెప్దాము. మడులు యాక్చువల్గా అయితే చాలా మంది ఇంటి పైన మడులు కట్టుకుంటారు. కాకపోతే మడులు కట్టుకుంటే బరువు ఎక్కువైపోతుంది, అవి స్ట్రాంగ్ ఉంటాయి, దాంట్లో ఇసుక, మళ్ళీ దీనివల్ల ఆ బిల్డింగ్కి పగుళ్ళు వస్తాయేమో అన్న భయం అందరిలో ఉంటుంది. బట్ ఇలాంటి కాన్సెప్టే నేను మన పెరట్రుచుల కార్యక్రమంలో కూడా వేరే చోట చూశాను, వాళ్ళు కూడా ఇలా రెడీ చేశారు. సో ఇది మీ హస్బెండ్ శ్రీవారు రెడీ చేశారు అప్పుడు కరోనా టైంలో ఆన్లైన్ లో తెప్పించి. సో చెప్పండి, దీని గురించి చెప్పండి. ఇవి మా వారు ఆన్లైన్ లో తెప్పించి మా వారు వీటిని ఇలా కట్టించేటట్టుగా మడుల్లాగా మనము మొక్కలకు పెద్ద పాదులు వేసుకోవాలంటే మడులు ఉండాలి. పాదులు వేసుకుంటే చిన్న ఆకుకూరలకి చిన్నవాటివైనా సరిపోతాయి. మనము బీర, మరి కాకర, తర్వాత చిక్కుడు, ఈ పాదు జాతి ఉన్నవన్నిటికీ కూడా ఈ మడులు మనకు ఎక్కువ ఉపయోగపడతాయి. అందువల్ల మా వారు ఏం చేశారంటే ఇవి ఆన్లైన్లో తెప్పించి ఇలా తయారు చేసి తనే చేసి ఫిట్ చేసి అన్ని పెట్టారు. సూపర్. ఇవన్నీ కూడా మళ్ళీ అంటే ఇక్కడ గొప్పతనం ఏంటంటే దీంతో పాటు ఇక్కడ వాటర్ పోయే విధంగా ఇక్కడ హోల్స్ కూడా ఉన్నాయి. వాడే పెట్టాడు ఈ క్లాత్ తయారు చేసిన వాడు ఉంటారు కదా, ఈ క్లాత్ అంతా ఇచ్చారు మనకి, ఇలా పెట్టేసి దానికి హోల్స్ కూడా ఉంటాయి అన్నమాట. పోతుంది అనమాట. తర్వాత మనకి అంటే మొదట్లో కింద ఉండేవి నేలబారుగా ఉండేవి, మనం నేలబారుగా ఒకటి వేసుకుని దాని మీద పెట్టాము. కానీ అది వంగుని చేసుకోవాలంటే కష్టం అవుతోందని ఈ స్టాండ్లు ఆర్డర్ ఇచ్చి స్టాండ్లు చేయించారు. ఇవి ఆర్డర్ ఇచ్చి చేయించి వాటి మీద పెట్టారు. అలాగా మనకి మడుల్లో నుంచి మేము ఆనప వేసాను. దీంట్లో ఆనప అంటే సొరపాదు వేసాము. లాస్ట్ టైం చాలా బాగా కాసేసాయి. ఆ కాసినవే ఇంకా ఇగో శేషాలు మిగిలాయి. అవి తీసి మళ్ళీ రోజు ఒలిచేసి ఇందులో వేస్తూ ఉంటాము, కంపోస్ట్ లో వేస్తాము. ఓకే, ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చింది. సో క్లూ ఇచ్చాము, పూల మొక్క అన్నాము. సో ఈ మొక్క ఏందో ఆన్సర్ చెప్పేస్తారా? దీన్ని పచ్చిమిరప మందార అంటారండి. పచ్చిమిరప మందార. ఇదిగో మొగ్గ ఉంది ఇక్కడ. ఓకే, ఇది పండు మిరప మందార. పచ్చిమిరప మందార కాదు, పండు మిరప మందార. పండు మిరప మందార. ఓకే, అంటే మన చెట్టు మీద పండిన పచ్చిమిరపకాయ పండిపోయాక పండు మిరపకాయ లాగా ఎలా మారుతుందో దీని పువ్వు పూసాక అలా మారుతుంది. పూసాక ఇది మొగ్గ. ఓకే, ఈ మొగ్గ పువ్వు పూసాక అచ్చం మనకి చెట్టు మీద పండు మిరపకాయ పెట్టారా అన్నట్టుగా ఉంటుంది. ఓకే, పండు మిరప మందార. పండు మిరప మందార. యాక్చువల్ గా ఇట్లా వికసిస్తే ఇట్లా మందార ఇది వికసించదు. ఇగో చిన్న మొగ్గ కూడా చూసారా? మొగ్గ. ఓకే, సో ఇలానే పెద్దగా అయ్యాక ఇలా ఇంకా డైరెక్ట్ గా మనకి ఇదిగానే కనిపిస్తుంది. పండు మిరపకాయ. పండు మిరపకాయ మందారకి ఇది మందార పండు మిరప చెట్ట అన్నట్టుగా అనిపిస్తుంది. సూపర్ అండి, నైస్. సో ఆన్సర్ ఇస్ పండు మిరప మందార. యాక్చువల్ గా అందరూ మా పండు మిరప అంటే వెజిటబుల్ అనుకుంటారు, కానీ మందార ఆన్సర్ కి మళ్ళీ వచ్చింది. అయితే పువ్వులాగా ఉన్న పండు మిరపకాయ. పండు మిరప పువ్వులాగా ఉంటుంది, కానీ అది మిరప పండు లాగా ఉంటుంది, కానీ మిరప పండు కాదు, పువ్వు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మంచి మొక్కను మాకు పరిచయం చేసిన థ్యాంక్ యూ సో మచ్.
ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.